ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 3వ వచనం. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును. ఇక్కడ వాని ఇంట నుండును అంటే ఎవని ఇంట ఉంటాయి ఈ కలిమి సంపద? ఎప్పుడు సంతోషంగా, సమృద్ధి, సంతోషము ఎప్పుడు ఎవరి ఇంట్లో ఉంటుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే దేవుని యందు ఆనందిస్తూ ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషిస్తూ యథార్థవంతులై ఆయన నీతిని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాని ఇంట కలిమి సంపద ఉంటుందంట. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, మనము నిజమైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా, సత్యమైన దేవుణ్ణి మనము అనుసరిస్తూ కూడా, మనము ఆరాధిస్తూ కూడా మన ఇంట్లో ఎందుకు కలిమి సంపద లేకపోతుంది? ఎందుకు ఎప్పుడు మనకి లేమి కలుగుతుంది? ఎప్పుడు కష్టంలోనే ఉన్నాం? ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్యలో మనం ఎందుకు ఉంటున్నాం? ఏదో ఒక ఆర్థిక సమస్య, ఏదో ఒక లోటు ఎందుకు మన కుటుంబంలో ఉంటుందంటే, ఎక్కడో ఆయన దృష్టిలో మనం తక్కువగా చేస్తుంటాం. ఎక్కడో ఆయన దృష్టిలో మనము లోటుపాట్లు మనలో ఉండుంటాయి. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈరోజు నీ ఇంట కూడా, నీ కుటుంబంలో కూడా కలిమి సంపద లేకుండా లోటు లేదంటే లేమిని నువ్వు అనుభవిస్తున్నావా? దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు యందు ఆనందించు వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో ఎలా జీవించాలన్నాడో, ఎలా జీవించకూడదన్నాడో వాటికి అనుసారంగా ఏది చేయమన్నాడో అది చేస్తూ, ఏది చేయకూడదని అన్నాడో అది చేయకుండా ఉంటూ, ఆయన నీతిని అనుసరిస్తూ యథార్థంగా మన జీవితంలో మనం వెళ్తున్నట్లయితే కలిమి సంపద ఎప్పుడు మన ఇంట ఉంటాయంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ సహాయం అడగడం కాదు, నీ ద్వారా అనేకులు సహాయపడతారు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, అటువంటి యొక్క స్థాయిలో నువ్వు ఉండాలనుకుంటే దేవుని దృష్టిలో ఎప్పుడు ఆయన యందు ఆనందిస్తూ, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ, ఆయన యొక్క నీతిని అనుసరిస్తూ యథార్థంగా నడుచుకునే వ్యక్తివైతే దేవుడు నీ ఇంట ఖచ్చితంగా ఎప్పుడు సంపదను ఉంచుతాడు, కలిమిని ఉంచుతాడు, సమృద్ధిని ఉంచుతాడు, సంతోషాన్ని ఉంచుతాడు. అది లేదు, ఇది లేదు అనే లోటు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండదు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఆయన యందు ఆనందించే వారికి, ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ఆస్తి కర్తలుగా చేస్తా అంటున్నాడు. ఆయన్ని ప్రేమించే వారిని ఆయనకి సమృద్ధి కలుగు చేస్తా అంటున్నాడు. బైబిల్లో అనేకమైన భక్తుల జీవితంలో మనం చూస్తాం. వాళ్ళు లేమిగా ఉండి, లోటుగా ఉండి, ఏదో ఒక సమస్యలు ఉండి వాళ్ళు దేవుణ్ణి అనుసరించడం, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తారు. కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ, దేవునికి దగ్గరగా అయ్యే కొద్దీ, దేవునికి ప్రియులుగా అయ్యే కొద్దీ దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా దీవించే యొక్క పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు నీ జీవితం కూడా అలాగే దీవించబడాలి, దీవెనకరంగా ఉండాలి. కలిమి సంపద ఎప్పుడు నీ ఇంట ఉండాలి అంటే, ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు దేవునికి ప్రియుడిగా ఉండాలి. దేవునికి ప్రియమైన జీవితం జీవించాలి. ఆయన మన పట్ల ఇచ్చిన ఆజ్ఞలను ఆనందించాలి. దాన్ని బట్టి మనం ఆనందిస్తూ, ఆయన దృష్టిలో మనం యథార్థంగా నడుచుకుంటూ, ఆయన నీతిని అనుసారం చేసుకొని, ఆయన నీతిని అనుసరించుతూ ఉన్నట్లయితే ఏది చేయాలో అది చేస్తూ, ఏది చేయకూడదు అన్నాడు అది చేయకుండా ఆయన దృష్టిలో మనం యథార్థంగా నడుచుకున్న వాళ్ళమైతే దేవుడు ఎప్పుడు మన ఇంట కలిమిని సంపదని ఉంచుతాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీకే వందనములు. బిడ్డలతో మీరు చక్కగా ఇప్పటివరకు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. మా జీవితంలో లోటులు ఎప్పుడు లేమి ఎందుకుంటుందంటే, నీకు ఇష్టానుసారమైన, నీకు ప్రియమైన జీవితం మేము జీవించట్లేదు గనక, ఎక్కడో లోటుపాట్లు మా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాయి గనక, మేము నీ నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామని బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అయ్యా, నిన్ను ఆనందిస్తూ, నీలో ఆనందిస్తూ, నీ దృష్టికి యథార్థంగాను, నీ నీతిని అనుసరిస్తూ జీవించిన వ్యక్తులుగా బిడ్డలు మార్చండి. అయా, అనేక మందికి దీవెనకరంగా మార్చండి. ఏ విధమైన ఆర్థిక సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారో అవన్నీ తీసివేసి వాళ్ళ ఇంటను కళ్యాణం, సంపద, సమృద్ధిని, సంతోషాన్ని ఉంచమని, అనేక మనకి సహాయకరంగాను దీవెనకరంగా మార్చమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.